ఇక ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఓవైపు చెన్నైలో డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం జరుగుతున్న సమయంలో ఇదే అంశంపై ప్రధాని మోడీకి లేఖ రాశారు జగన్. డీలిమిటేషన్ చేయడంలో తప్పు లేదు, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను మాత్రం తగ్గించొద్దన్నారు జగన్. ప్రధాని నరేంద్ర మోడీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఓవైపు చెన్నైలో డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం జరుగుతున్న సమయంలో ఇదే అంశంపై ఇటు ప్రధాని మోడీకైతే లేఖ రాశారు జగన్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఏదైతే ముఖ్యంగా ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి డీలిమిటేషన్లో రాజ్యసభ లోక్సభ సీట్ల సంఖ్య అంశానికి సంబంధించి కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, ఒరిస్సా దాదాపుగా 7 రాష్ట్రాలకు సంబంధించి 14 పార్టీల ప్రతినిధులని ఆహ్వానించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కూడా హాజరు కాలేదు. కానీ ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 3 పేజీలను రేఖ రాశారు. 1971లో ఉన్న గణాంకాలు 2011లో ఉన్న గణాంకాలను బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేయడం తప్పులేదు, కానీ డీలిమిటేషన్ చేయడం మూలంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకి సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. గత 15 సంవత్సరాల కాలంగా చూసుకుంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి జనాభా నిష్పత్తి తగ్గుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ చేసుకోండి, కానీ జనాభా ప్రాతినిధ్యం కాకుండా డీలిమిటేషన్ చేయాలని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 3 పేజీల లేఖని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాశారు. అదే అంశానికి సంబంధించి కూడా ఈరోజు సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు కాబట్టి అదే లేఖని ఈరోజు ఢిల్లీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి డిఎంకే ప్రతినిధులకు కూడా లేఖను అందజేయడం జరిగింది. ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియకి సంబంధించి తాము వ్యతిరేకించట్లేదు, అట్లాగని మద్దతు ఇవ్వట్లేదు, కానీ డీలిమిటేషన్ వ్యవహార శైలికి సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన లేఖలో అయితే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా 71, 2011లో ఉన్న పాపులేషన్ బేస్ చేసుకొని కూడా వివరాలు ఇచ్చే పరిస్థితి కనిపించింది. 2026లో కనుక డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. తమ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నియోజకవర్గాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో దానిపై పునరాలోచన చేయాలి. అలాగే గత 15 ఏళ్ల కాలంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతుంది. గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు మేరకే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల జరిగింది. దీన్ని కేంద్రం గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఘంటాబద్ధంగా చెప్పారు. అలాగే ఇప్పుడు జనాభా లెక్క ప్రకారం కనుక డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇబ్బంది ఏర్పడుతుంది, భాగస్వామ్యం తగ్గే అవకాశం ఉంది. అలాగే అందుకే జనాభా లెక్క ప్రకారం కాకుండా డీలిమిటేషన్ చేసేటప్పుడు మామూలుగా చేయాలనేది ఆ లేఖలో ప్రధానంగా ఆయన చెప్పిన అంశంగా కనిపిస్తూ ఉంది. అప్పుడే జాతీయ విధానానికి సంబంధించి రూపకల్పన చేసే విధంగా ఉంటుంది. సో ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.